కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపుగా సంవత్సరం పూర్తయిపోయింది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? ఏ ఇంట్లో ఎంతమంది ఈ ముగ్గురు ఉన్నారు సెలెక్ట్ అయిపోయారు, మీకు సంవత్సరానికి ఇంత, 5 సంవత్సరాలకి ఇంత. అటు చూడు నీకు 15,000 వచ్చిందండి. ఇదిగో నీ తమ్ముడికి నీకు 15,000. ఇంతవరకు ఎవరికి ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా ఎవరికి వేయలేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఇక ఇద్దరుంటే 30, ముగ్గురుంటే 45 ఎలా ఇస్తారో 45,000 మీరు ఒకసారి ఆలోచించండి. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? ఏదో ఒకసారి ఫేస్ తరంగించుకో. ఇద్దరు పిల్లలకి వేసారండి. ఇద్దరు పిల్లలకి వచ్చిందండి. ఇద్దరు పిల్లలకి పడిందండి. దీనికి మీరు ఏమంటారు సార్? ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, ట్రోల్ చేస్తుంది కూడా అందుకే కదా. మొన్న పొదిలిలో జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన ఆ జన సమూహాన్ని, జన సునామీని చూసి భయపడి పనోడు 5 ఏళ్ల పాటు పందిరెత్తేనే పిసుకులెక్కి పడేసి 2024లో కింద పడ్డాడు. ఆ విషయం అందరికి తెలుసు. రాత్రికి రాత్రి జీవోని తయారు చేసి తల్లికి వందనం అని చెప్పి మాట్లాడారు గాని వైసీపీ వాళ్ళు మండిపడ్డం, బయట మండిపడ్డం కాక అసెంబ్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన 84 లక్షల మంది తల్లులకి ఇవ్వలేని వాడుగా ఏంటి బాబన్న ఇంకోసారి అసెంబ్లీకి వెళ్లి చెప్పాల్సిన బాధ్యత వైసీపీ వాళ్ళకి లేదా? అసెంబ్లీకి వెళ్లి సమాధానం ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. రిషికొండని ఎందుకు కొరిగేశారు అన్న సమాధానం చెప్పాల్సిన అవసరం వైసీపీకి లేదా? రాజశేఖర రెడ్డి గారి జలయజ్ఞంలోని ప్రాజెక్టులు 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఎందుకు పూర్తి చేయలేదు? అక్కడంతా రెడీనా? ఒక్కొక్కడికి బంధించి యాక్టింగ్ సో ఈ రోజు ఒక కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. అదే మీ లెవెల్. అదే అసెంబ్లీకి వెళ్లి జగన్మోహన్ రెడ్డి గారికి సమాధానం చెప్పుకునే అవకాశం లేదా? వీళ్ళకి నిజానికి చెప్పుకునే చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ అంటూ ఈ QR కోడ్ ఉంటుంది. ఆ విషయం మాకు తెలుసులే. దీన్ని వాళ్ళ ఫోన్ లో వాళ్ళు ఓపెన్ చేస్తే సబ్జెక్టు లేదు, ఆబ్జెక్టు లేదు, అంత వాటిదే డబ్బా బబ్రాజమానం భజగోవింద్. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవి కూడా మేము కంటిన్యూ చేస్తామని చెప్పి మోసం చేశారో ప్రతి ఇంటికి తీసుకెళ్లే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుట్టడం జరిగింది. మళ్ళీ మొదలెట్టావా? అసలు నీకు నీ కథలు పేర్లు గుర్తున్నందుకు నీ బుర్రని మ్యూజియం లోను నిన్ను జూలోనూ ఉంచాలి. ఎందుకంటే దాదాపుగా 40% ఓటింగ్ జగన్ గారికి ఉన్నప్పుడు వీళ్ళు ఎలా అధికారంలోకి వచ్చారు? ఎవరో మోసం చేశారు, ఎవరో అన్యాయం చేశారు అని చెప్పి అనొచ్చు, కానీ ఆధారాలు లేవు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకే 11 సీట్లు అనేది చాలా మందికి అనుమానాలు. నీలో నాకు నచ్చదు ఇదేరా. కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకున్నావు. ఓడిపోయామనేది ఎందుకు ఓడిపోయామనేది పబ్లిక్ లో. ప్రజలకు మంచి చేశాం కాబట్టి. ఎందుకు ఫీల్ అవుతున్నావు? ఫీల్ అవ్వాల్సిన సంఘటన కాబట్టి. ఏంటా సంఘటన? ఎందుకంటే ఎన్నికల రోజు ఎంత ఓటింగ్ పోల్ అయింది అన్నదానికి, కౌంటింగ్ రోజు పోల్ అయిన దానికి దాదాపుగా 43 లక్షల ఓట్ల డిఫరెన్స్ ఉంది. అందుకే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి భయం వేసి శ్మశానంలో చెప్పారా? చెప్పాను సార్. సైడ్ బోర్డు మీద నిలబడి అభివాదం చేయడమే తప్పు. సైడ్ బోర్డు మీద నిలబడి జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. జగన్మోహన్ రెడ్డి గారు షేక్ హ్యాండ్లు ఇస్తున్నారు. షేక్ హ్యాండ్ ఇయ్యబోయిన సమయంలోనే, ఈ తోపులాట్లోనే జనం ఆయన దగ్గరికి వచ్చే ప్రయత్నంలోనే ఈ ఘటన జరిగింది. చూసాను 108 లో హాస్పిటల్ కి పంపించామని చెప్పి యాక్సిడెంట్ చేసిన ప్రైవేట్ కారు నెంబర్ ని డిస్ప్లే చేస్తూ ఆ కార్ ని సీజ్ చేయడం కూడా జరిగింది. చెప్పుండ్రా అంటే చెప్తారు గింత పొడు. సీజ్ చేసి డ్రైవర్ ని కస్టడీలోకి తీసుకుంటారు. కొత్తగా సార్ కాదు, నన్ను తీసుకెళ్ళివ్వండి సార్, ఏదో ఒకటి చేసి అరెస్ట్ ఆపండి సార్. తీసుకెళ్ళండి మీరు. భయపడక బాలాజీ, నేనున్నా. ఈ నా కొడుకుని నమ్మద్దండి అమ్మా, వదినమ్మా, ఈ నా కొడుకుని నమ్మద్దండి. మళ్ళీ జూన్ 22కి ఎలా మారింది? జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద ఒక తలకాయ దొల్లినట్టు వాళ్ళు ఒక వీడియోని సోషల్ మీడియాలో రిలీజ్ చేసి అరే
దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? చాలా స్పష్టంగా ఆ మనిషి కారు కింద పడ్డాడు అన్న విషయం చాలా స్పష్టంగా కనిపిస్తున్నా కూడా దీన్ని ఒప్పుకోకుండా వాళ్ళకు భరోసా కల్పించకుండా ఇది ఫేక్ అనడం చాలా చాలా దురదృష్టకరం. సిటీలో సగం క్రైమ్స్ కి వీలే కారణం. మొన్న మెట్రో ట్రైన్ లో జరిగిన రేప్ కేసు అయితేనేమి, కొండాపూర్ బ్రదర్స్ మర్డర్ కేసు అయితేనేమి, వీళ్ళు చేయని నీచం అంటూ లేదు. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి.